బాగా కలపాలి. ఇదంతా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వండే విధానం కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు నానిన తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కాస్త జీలకర్ర వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు కలుపుతూ చూసుకోవాలి. ఇలా అల్లం కాస్త పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలాలు అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టిన చికెన్ పీసెస్లో ఇందులో వేసుకోవాలి. ఇది ఇలానే ఒక 5 మినిట్స్ వరకు చిన్న మంట మీద వదిలేయాలి. దీనిపైన పెట్టేసి ఆడే ఎమ్మెమ్మి చికెన్ కర్రీ రెడీ. కాస్త కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఇంకా గ్యాస్లో అందిస్తే చికెన్ కర్రీ రెడీ.